సంపన్న అమెరికాను అప్పుల కుప్ప చేసిన ట్రంప్ అమెరికన్లు అడుగు తినాల్సిందే. ఎలాంటి అమెరికా ఎలా అయిపోయింది? అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం భారీగా అప్పుల్లో కూరుకుపోయింది. మార్చి 2025 నాటికి దాదాపు $36.56 ట్రిలియన్ల అప్పు ఉండటం నిజంగా ఆందోళన కలిగించే విషయం. చైనా, యూకే వంటి దేశాలు కూడా భారీ మొత్తంలో అమెరికా బాండ్లు కొనుగోలు చేసి ఉన్నాయి. అయితే ఈ బాండ్ల ధరలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. డిమాండ్, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం అంచనాలు, ప్రపంచంలో అమెరికా మీద ఉన్న నమ్మకం వంటి వాటిని అంశాల ఆధారంగా మారుతూ ఉంటాయి. ఒకవేళ పెట్టుబడిదారులు ఎప్పుడు చేస్తున్నట్లుగా బాండ్లను అమ్మడం మొదలు పెడితే వాటి ధరలు పడిపోతాయి. దీనివల్ల వడ్డీ రేట్లు పెరుగుతాయి. అప్పుడు అమెరికా ప్రభుత్వం అప్పులు తీసుకోవడానికి ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుంది. దేశాన్ని కుంగదీస్తుంది. ఇక్కడ కేవలం మార్కెట్లో గందరగోళం మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎన్నాళ్ళు నడిపించిన ఒక నమ్మకం కూడా పోయే ప్రమాదం ఉంది. అమెరికా ట్రెజరీ బాండ్లను చాలా కాలంగా చాలా సురక్షితమైన పెట్టుబడి సాధనంగా భావిస్తూ వచ్చారు. ప్రపంచంలో ఏదైనా సమస్య వచ్చినా, కల్లోలం వచ్చినప్పుడు చాలామంది తమ డబ్బును ఇక్కడ దాచుకుంటారు. కానీ ఇప్పుడు ఆ సురక్షితమైన చోటే సమస్యలు వస్తే పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ట్రంప్ చేజేతులు అమెరికాను నాశనం చేస్తున్నాడు. ఈ పరిణామాలన్నీ సునామీని తలపిస్తున్నాయి. అమెరికా బాండ్ల మీద నమ్మకం పోతే ఇక అమెరికా పరిస్థితి ఏంటి? అప్పులు పెరుగుతూనే ఉంటాయి. ఇళ్ల రుణాల నుంచి మొదలుకొని రోడ్లు, వంతెనల వంటి వాటి నిర్మాణానికి ఉపయోగించే నిధుల వరకు, సామాజిక కార్యక్రమాల వరకు ప్రతి దాని మీద ప్రభావం చూపుతుంది. వాల్ స్ట్రీట్లో కొందరు ఇప్పటికే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించాల్సి వస్తుందంటున్నారు. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి ఇదే పెద్ద ఉదాహరణ. అయితే ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ అధ్యక్షుడు ట్రంప్ మాత్రం తన పంథాను వేయటం లేదు. సుంకాలను పెంచడం, ఇతర దేశాలను బెదిరించడం, అంతర్జాతీయ నిబంధనలను పట్టించుకోకపోవడం వంటివి చేస్తున్నాడు. 1991లో భారతదేశానికి ఎదురైన పరిస్థితిని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం. అప్పుడు మన దేశం చాలా ధైర్యంగా, నిలకడగా వ్యవహరించాం. కానీ ఇప్పుడు అమెరికా తన ఆర్థిక పునాదులో కాకుండా రాజకీయ నాయకత్వం, ఆర్థిక విధానాల వల్ల బలహీనంగా కనిపిస్తుంది. ప్రపంచమంతా ఈ పరిస్థితిని గమనిస్తుంది. నిజంగా ఇది చాలా గందరగోళమైన పరిస్థితి. అమెరికా ఎలా స్పందిస్తుందో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దీని నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి.